దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం శుభ కార్యక్రమములకు మీరందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. నేటి లేఖన భాగము యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనము. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసము ఉంచుచున్నారు, నా యందును విశ్వాసము ఉంచుడి. ప్రియ దైవజనమా, మనము ఆధ్యాత్మిక జీవితంలో ఎంత ప్రార్థన పూర్వకంగా కూడా మనము ప్రయాణం చేసినప్పటికీ కూడా కొన్ని సందర్భములు కొన్ని స్థితిగతులు వచ్చినప్పుడు ఆ విశ్వాసం ఏమైపోతుందంటే కదిలింపబడుతుంది. ఎంతగా కదిలించబడుతుందంటే సమ్ టైమ్స్ దీని యొక్క సహాయము మనకు అందదేమో, దేవుడు మన చెయ్యి విరిచినాడేమో అని చెప్పేసి పరిస్థితులు మనకు తేటగా స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. కానీ ప్రభు ఎప్పుడు కూడా చేయి విడువని దేవుడు. మీ హృదయములను కలవరపడనీయకుడు. ఈరోజు యొక్క వాగ్దానము ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ప్రేరేపిస్తూ ఉన్నాడో అది మీకు మాత్రమే తెలుసు. ఎందుకనగా ఈ వాక్యం వింటున్న మీలో అనేకులు కూడా మీకు హృదయములు కలవరం చెందుతూ ఉన్నాయి. నానా పరిస్థితులు కావచ్చు, కుటుంబ స్థితిగతులు కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యంగా కావచ్చు, పిల్లల పరంగా కావచ్చు, భవిష్యత్తు పరంగా కావచ్చు, పరంగా కావచ్చు, లేదా వ్యవసాయం పరంగా కావచ్చు. ఎలాంటి కలవరములను కూడా మీ యొక్క కలవరములను తొలగించండి. ప్రభుపై ఆధారపడండి, ప్రభు యందు విశ్వాసం ఉంచండి అని పరిశుద్ధాత్మదేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. అవును ప్రియ నేస్తమా, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మార్త కూడా ఇలాగే చాలా కలవరపడింది, చాలా ఏడ్చేసింది. మరియ కూడా ఇలాగే బాగా కలవరపడింది, చాలా ఏడ్చేసింది. ఎవరు అనుకున్నారు ప్రభు మా యుద్ధ ఉంటే ఇది జరగకపోయేదేమో అని. ఆయన చనిపోయిన 4 దినాల తర్వాత వారు ఇంటికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారిని చూసుకుంటూ, అయ్యా నీవు మా పక్షాన ఉండేది ఉంటే మాకు కుటుంబంలో ఒక పరిస్థితి వచ్చేది కాదయ్యా, మాకు కుటుంబంలో ఒక స్థితిగతులు వచ్చేది కాదయ్యా. ఎవరైతే దిగాలతో ఏడుస్తూ ఉంటే వారి బాధను చూసేటువంటి దేవుడు తాను కూడా తన ఆత్మలో మూలుగుచు ఏడ్చేశాడు ఆయన. చూడండి, మన దేవుడు ఎంత మంచి దేవుడు అంటే, నువ్వు బాధలో ఉంటే నవ్వే దేవుడు కాదు ఆయన. నువ్వు బాధలో ఉంటే, నువ్వు కన్నీరులో ఉంటే నేను విడిచిపెట్టే దేవుడు కాడు ఆయన. నీ కన్నీటితో పాటు ఆయన ఓదార్చే దేవుడు, నీతో పాటు ఆయన ఏడ్చే దేవుడు, నీ పక్షం నువ్వు విజ్ఞాపన చేసినటువంటి దేవుడు, నీ పక్షంలో యుద్ధము చేసినటువంటి దేవుడు, నీ పక్షాన మహత్కారం జరిగించేటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. నువ్వు ఏడుస్తున్నప్పుడు అయ్యో నా దేవుని చూస్తలేడే అని నువ్వు అనుకోవద్దు. మార్త మరియలు ఏడుస్తూ ఉన్నప్పుడు వారితో పాటు యేసుక్రీస్తు ప్రభువారు ఏడిచినప్పుడు చుట్టూ వారందరూ కూడా ఏమనుకున్నారంటే, అయ్యో ఈ యేసుక్రీస్తు ప్రభువారు ఆ గుడ్డివాన్ని కళ్ళు తెరిపించాడు కదా, వీరి పట్ల ఏమైనా అద్భుతం చేయలేకపోతాడా, చేయగలడు కదా అని తాము ఆలోచన చేసుకుంటున్నప్పుడు ఇంకనూ ప్రభువారి దుఃఖంలో చూసి తాను కూడా ఏడ్చేశాడు. కొద్దిసేపటి సమయానికి ఆ స్థలం దగ్గరికి వెళ్ళాడు. మార్తను అడిగాడు, నువ్వు నమ్మితే ప్రభు మహిమగల కార్యములు చూస్తావా? నిజంగా దైవజనమా, ఆమె హృదయము అక్కడ ఏ రీతిగా ఉంది, కలవరం చెందిపోయింది, విశ్వాసం చెదిరిపోయింది. కానీ ఒక్క మారు ప్రభు మాట సెలవేయంగానే మరలా చనిపోయినటువంటి వ్యక్తి 4 దినముల తర్వాత బయటికి రావడం అసాధ్యమైనటువంటి పని. కానీ మార్త విశ్వాసము బలముగా పనిచేసింది. ప్రియ దైవజనమా, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? దేని వలన నువ్వు కలవరం చెందుతా ఉన్నావు? దేని వలన నీకున్నటువంటి విశ్వాసం చెదిరిపోతుందో? స్థితిగతులను బట్టి నువ్వు ముందుకు సాగుతూ ఉన్నావు. ప్రతి పరిస్థితి కూడా మార్చటకు శక్తివంతుడైన దేవుడు మన దేవుడు. చూడండి, చనిపోయినటువంటి వ్యక్తి లేచి తిరిగి బయటికి రావడం అంటే ఇది అసాధ్యమైనటువంటి పని. ఈరోజు నీ పరిస్థితులు కూడా చచ్చిపోయినవేమో, ఉద్యోగం రాదు
అనే పరిస్థితులు లేవు. వివాహం కాదు అనే పరిస్థితులు ఉన్నాయి. ఇక గర్భఫలం తెరవబడదు అనే స్థితిగతులు నీకున్నాయేమో. మృతతుల్యమైనటువంటి శారా గర్భమును దేవుడు ఏం చేశాడు? జీవింపజేశాడు శిశువుని పొందుకోవడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హన్న గర్భం మూసివేయబడింది, కానీ దేవుడు గర్భం తెరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేయాకు వివాహం కాదని వాళ్ళు అనుకున్నాడు, కానీ వారు నాన్న అనుకున్నారు, కానీ దేవుడు వివాహం జరిగించడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియకుమారుడు, ఈరోజు నీ పరిస్థితి ఏదైనా కూడా అసాధ్యం నీకు కావచ్చు. పరిస్థితులు మారిపోయాను నీవు అనుకోవచ్చు. అరే దీని కాలం అయిపోయింది కదా నీవు అనుకోవచ్చు, కానీ ప్రభు కాలము ముందున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక కార్యం చేయడానికి ఆయనకు సమయం రాలేదు. కనాను విందులో, అమ్మ నాకు సమయం ఇంక నువ్వు రాలేదు, నువ్వు నన్ను తొందర పెడతా ఉన్నావు. ఆయన సమయం వచ్చినప్పుడు మహిమగల కార్యములు మనము మన జీవితంలో చూస్తాము. ఆమె దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనైతే నా హృదయంలో ఎప్పుడు కూడా ధైర్యం చేసుకొని ఉంటాను. ఎందుకంటే నా దేవుడి గురించి నాకు తెలుసు, ఆయన శక్తి ఏంటో నాకు తెలుసు. నేను మహిమగల కార్యములు నాకు జీవితంలో ఎన్నో చూశాను. దైవజనమా, ఈరోజు నీ అద్భుతము పొందుకునేటువంటి సమయం కనుక నువ్వు ఏ విషయంలో నీకు హృదయంలో కలవరం చేత నింపబడుతుందో, ఏక స్థితిగతుల ద్వారా నీకు విశ్వాసం చెదరబడుతుందో నాకు తెలియదు, కానీ ప్రభు ఈరోజు సూటిగా నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. మీకు హృదయంలో కలవరపడనీయక మీ విశ్వాసమును బలపరచుకోండి. దేవుని విశ్వాసం ఉంచండి. మార్త పొందుకున్నట్లు అద్భుతములు మీరు కూడా పొందుకుందరు గాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువ, పరిశుద్ధుడానికి వందములయ్యా. ఈ ఉదయకాల సమయంలో చక్కటి మాటలు మాకు బోధించావే, నీకు వందములు. ఈ మాట మాకు హృదయ ఫలింపును అనుగ్రహించండి, నీరు కట్టండి, నాటండి తండ్రి. మార్త పొందుకున్న అద్భుతము తండ్రి, రాహేలు పొందుకున్న అద్భుతం, లేయ పొందుకున్న అద్భుతము తండ్రి, హన్న పొందుకున్న అద్భుతము తండ్రి, మార్త పొందుకున్న అద్భుతము తండ్రి, శారా పొందుకున్న అద్భుతము తండ్రి, మేము కూడా పొందుకోవాలి తండ్రి. మా హృదయం కలవరపడి నీకన్నా ప్రభు, విశ్వాసం ఉంచామన్నా ప్రభా. అవునే ఇప్పుడు మేము కలవరపడి ఉన్నాం తండ్రి, విశ్వసించలేకపోయినాం కన్నా ప్రభా. మాతో మాట బట్టి వందల ప్రభువ బ్లెస్ చేయండి. ఆరోగ్యంతో బాధపడుతున్న జ్ఞాపకం వేసుకొని విడిపించండి, బాగు చేయండి తండ్రి. స్తోత్రం. వివాహం కాని వారి జ్ఞాపకం వేసుకొని కార్యం జరిగించండి. గర్భిణీ వారి జ్ఞాపకం వేసుకొని కార్యం జరిగించండి తండ్రికి స్తోత్రం. కోర్టు కేసులను వారు విడిపించండి ప్రభువానికి స్తోత్రం. కార్యం పూనుకొనవలసిందిగా ప్రార్థిస్తున్నామయ్యా. నీకే వందనములు. ఉద్యోగులుగా బాధపడుతున్న జ్ఞాపకం వేసుకుని చక్కటి ఉద్యోగములు నువ్వు అనుగ్రహించండి. గొప్ప గొప్ప కార్యములు జరిగించండి. అడ్డులను ఆటంకములు అన్నీ కూడా నాతో మీరు మాత్రం తొలగించి వేసి మీరే మహిమ పొందాల్సిందిగా. ఆర్పిసి బర్త్డేలు, మ్యారేజ్ డేస్ ఎవరు జరుపుకుంటుందండి వరకు కుటుంబంలో శాంతిని సమాధానం అనుగ్రహించి సంవత్సరాంతం వరకు నీ దయాకరుడు వాళ్ళపై ఉంచి మీరే మహిమ పొందాల్సిందిగా ఆరోపిస్తూ యేసు క్రీస్తు వారి పేరిట అడిగి వేడుకునిచున్నాము పరమ తండ్రి. ఆమేన్.